ప్రస్తుత కాలంలో పెళ్ళైన యువతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గర్భం ధరించకపోవటం. అంతేకాకుండా గర్భస్రావాలు అవుతూ ఉండడం. కొంతమందికి కారణం లేకుండా గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. దీనికి గల కారణాలేమిటో ఒకసారి చూద్దాం. గర్భం నిలబడకపోవటం అనేది తీవ్రమైన సమస్య కాకపోవచ్చు. అలా అని దీన్ని సర్వసాధారణమైన సమస్యగాను తీసిపారేయలేం. ఎందుకంటే గర్భస్రావానికి సంబంధించిన కారణాలు అందరి విషయంలోనూ ఒకేలా ఉండవు. అందువల్లే కొన్ని కేసుల్లో కారణం లేకుండానే గర్భస్రావం అవ్వటం కనిపిస్తూ ఉంటుంది. అయితే తరచు గర్భస్రావాలను ఎదుర్కొంటున్న 70% మంది తల్లులు ఇలా గర్భం పోయినప్పుడు అంటే మిస్‌క్యారేజ్ అయినప్పుడు కుంగిపోనవసరం లేదని వైద్యులు చెబుతూ ఉన్నారు. తరచూ గర్భం కోల్పోతున్న వారిలో 15% మందికి యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ కారణమవుతున్నాయట. తరచు గర్భస్రావాలు ఎందుకు అవుతున్నాయనే విషయంలో ఖచ్చితమైన కారణాలేమీ లేవు. అయినా సరే ఏ కారణము లేకుండా తరచు గర్భస్రావాలు అవుతున్న 70% మంది తల్లులు ఆ తర్వాత మామూలుగానే పిల్లల్ని కనడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గర్భం పోవడంతో మహిళలు తమను తామే నిందించుకుంటూ ఉన్నారు. బరువులు ఎత్తడం వల్లనో, పని ఎక్కువగా చేయటం వల్లనో, మలబద్ధకం వల్లనో, మానసిక ఒత్తిడికి లోనవ్వటం వల్లనో, శృంగారములో పాల్గొనటం వల్లనో, లేక తినకూడని వస్తువులు తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో తాము బాధపడుతూ ఉంటారు. కానీ ఇవేమీ గర్భస్రావానికి కారణాలు కావు. ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకొని బాధపడాల్సిన పని లేదు. గర్భం పోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతూ ఉన్నారు. గర్భం పోవటం అనేది చాలా రకాలుగా సంభవించవచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్ళిపోవచ్చు. మరికొన్నిసార్లు ముక్కలన్నీ బయటకు వెళ్ళిపోయి గర్భస్రావం అవ్వచ్చు. అయితే ఒకసారి గర్భం పోయిందంటే అనేక అనుమానాలు మొదలవుతాయి. మళ్ళీ గర్భం వస్తుందా? రాదా? ఒకవేళ వచ్చినా నిలబడుతుందా? మళ్ళీ గర్భం కోసం ఎప్పుడు ప్రయత్నించవచ్చు అని సవాలక్ష అనుమానాలతో పలువురు మహిళలు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. గర్భం దాల్చిన తొలి వారాల్లోనే గర్భం పోవటానికి ప్రధాన కారణం క్రోమోజోమ్ల లోపం. నిజానికి ఇది జన్యుపరమైన పొరపాటు. అయితే వయసు 35 ఏళ్లు పైబడితే ఇటువంటి జన్యుపరమైన పొరపాట్లకు అవకాశం ఎక్కువ. అలాంటి వాళ్ళలోనే గర్భం పోవడం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు గర్భిణీలు పొగ తాగినా, మద్యం తాగినా, అధిక బరువున్నా, గర్భాశయంలో లోపాలున్నా, గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, మధుమేహం ఉన్నా ఇటువంటి సందర్భాల్లో గర్భం నిలబడకపోవచ్చు. గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో ఎప్పుడో ఒకసారి ఎరుపుస్రావం కనబడవచ్చు. ఈ పరిస్థితిని థ్రెటెన్డ్ మిస్‌క్యారేజ్ అంటారు. అయితే చాలా మందిలో కొన్నాళ్లకు ఈ స్రావం ఆగిపోతుంది. కానీ కొద్ది మందిలో మాత్రం గర్భస్రావం అయ్యేంత వరకు వెళ్తుంది ఈ పరిస్థితి. దీనికి ఎలాంటి ప్రత్యేక కారణము ఉండదు. పొత్తి కడుపులో నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం గర్భం పోయేటప్పుడు కనపడే సాధారణ లక్షణాలివి. యోని నుంచి చిన్న చిన్న రక్తపు గడ్డలు, కణజాలం ముక్కలు బయటకు రావచ్చు. అలా వస్తే గర్భం పోయినట్టే లెక్క. కొందరిలో మాత్రం ఎలాంటి నొప్పి, స్రావం లేకుండానే లోపల బిడ్డ చనిపోతుంది. అయితే ఇలాంటి విషయాలు వైద్యులు పరీక్షలు చేసి గర్భం పోయిందని చెప్పేంత వరకు తెలియవు. ఋతుస్రావం కనబడటానికి, గర్భం పోవటానికి ఒకటే కారణం కాదు గనక, గర్భం దాల్చిన తరువాత ఏ రూపంలో ఋతుస్రావం కనబడినా తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి. వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేసి కారణం ఏమిటన్నది నిర్ధారిస్తారు. కొందరికి మొదటి 24 వారాల్లోపే గర్భం పోతుంది. 100 మందిలో ఒక్కరికి ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని నిర్ధారించడానికి రక్త పరీక్షలు, క్రోమోజోమ్స్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ వంటివి చేయిస్తారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం గర్భం పూర్తయ్యే వరకు బిగుతుగా ఉండాలి. అయితే కొందరిలో ఇది మధ్యలోనే బిగుతు సడలి 3 to 6 మంత్స్ మధ్యే గర్భం పోయేలా చేస్తుంది. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ముందుగానే గుర్తించవచ్చు. ముందస్తు జాగ్రత్తగా సర్విక్స్ కు ఒక కుట్టు వేస్తారు. నిజానికి గర్భం పోవటం అన్నది చాలా మందికి ఒకసారి ఎదురయ్యే అనుభవం. దీనికి కారణం కడుపులో ఉన్న పిండం సజావుగా లేకపోవడమే. వరుసగా 2 సార్లు గర్భం పోవటం 5% కంటే తక్కువగాను, వరుసగా 3 సార్లు పోవటం 1% కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి గర్భం పోయినంత మాత్రాన దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తరువాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి, ఆ తరువాత మళ్ళీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువ సార్లు పోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చూశారుగా ఫ్రెండ్స్, గర్భస్రావాలు అవ్వడానికి మొదలైన కారణాలు ఈ విధంగా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి గర్భం పోయిందని బాధపడకుండా ఆ కారణాలేంటో తెలుసుకొని అది మరలా రిపీట్ కాకుండా చూసుకొని జాగ్రత్త పడండి.
అప్పటి వరకు టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.